ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, శరన్నవరాత్రుల్లో మనం 4వ రోజుకి చేరుకున్నాము. మరి 4వ రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరింపజేస్తారు, ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారు, ఏ రంగు చీరను ధరింపజేస్తారు, అలాగే తిథులు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, కలిగే ఫలితాలు ఏమిటి, దానాలు ఏమిటి, అలాగే మనం పఠించాల్సిన మంత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఈసారి 4వ రోజున అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తున్నారు. పంచాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా శ్రీ లలితాదేవిని పూజిస్తారు. లలితాదేవి చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి వింజామరులతో సేవలు చేస్తుండగా చిరుమందహాసంతో భక్తులను అనుగ్రహిస్తుంది ఈ తల్లి. లలితాదేవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తుల సమాహారము. లలితాదేవిని పూజించినట్లయితే దారిద్ర్యము తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని భావిస్తారు. అందుకే లలితాదేవిని సకల ఐశ్వర్య ప్రదాయినిగా కొలుస్తారు. అలాగే పెళ్ళైన వారు ఈ రోజున లలిత అమ్మవారిని పూజించినట్లయితే ఐశ్వర్యము, సౌభాగ్యము సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కాబట్టి మనకి శరన్నవరాత్రులలో 4వ రోజు అంటే ఆశ్వీజ శుద్ధ చవితి అంటే మనకి అక్టోబర్ 6వ తారీఖున ఆదివారం నాడు వచ్చింది. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి బంగారు జరీ చీరను ధరింపజేస్తారు. అలాగే సన్నజాజి పూలు లేదా ఎర్రని పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ని సమర్పిస్తారు. అలాగే దధ్యోజనం, క్షీరన్నం వంటి వాటిని కూడా ఈరోజు అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించి మనం పుస్తకాలను దానంగా ఇవ్వవచ్చు. అలాగే ఎవరైనా సువాసినీలు ఉంటే వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క వంటి వాటిని కూడా ఇవ్వవచ్చు. ఈరోజు మనం లలిత సహస్రనామ పారాయణాలను అలాగే కుంకుమార్చనను చేసినట్లయితే మనకి సౌభాగ్యం ప్రసాదిస్తుంది ఆ లలితాదేవి. ఈరోజు మనం ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన మనకు కలిగే ఫలితం ఐశ్వర్యము మరియు సౌభాగ్యము. అలాగే ఈరోజు మనం లలితాదేవిని ఈ మంత్రాలతో కూడా పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః లేదా ఓం శ్రీ లలితాదేవి అయి నమః. ఈ మంత్రాలను 11 లేదా 21 లేదా 108 సార్లు పఠించినట్లయితే మనకి అష్టైశ్వర్యాలతో పాటు సౌభాగ్యం కూడా లభిస్తుంది. అలాగే 4వ రోజున అమ్మవారిని శ్రీ కూష్మాండా దేవిగా కూడా పూజిస్తారు. కూష్మాండా అంటే తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించినది అని అర్థము. ఈ రూపంలో అమ్మవారు చిరునవ్వుతో ప్రసన్న వదనంతో ఉంటారట. ఈ అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శక్తి లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారిని సన్నజాజి పూలతో అలంకరిస్తే మంచిదని చెబుతారు. అలాగే కూష్మాండా దేవికి అల్లపు గారెలంటే చాలా ఇష్టమట. కాబట్టి ఈరోజు నైవేద్యంగా చాలామంది అల్లపు గారెలను కూడా సమర్పిస్తారు. ఈరోజు మనం పఠించాల్సినటువంటి కూష్మాండా దేవి యొక్క స్తోత్రము. సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవచ దదనాహస్త పద్మాభ్యాం కూష్మాండా శుభధాస్తుమే. జ్ఞానరూపిణి సరస్వతి రూపంగా స్తుతించబడే కూష్మాండ రూపంలో అలరారే దేవీమాత అభయముద్రను ధరించి భక్తులను కాపాడుతుంది, ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కూష్మాండాదేవికి 8 భుజాలు కలిగి ఉండడం వలన ఈమెని అష్టభుజాదేవిగా, అష్టభుజిగా కొలుస్తారు. ఇది ఫ్రెండ్స్ 4వ రోజు అమ్మవారి యొక్క అలంకారము. మిగిలిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.